నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పాల్గొని గౌరవ వందనం చేశారు. మైదానంలో పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వ శాఖల వారి శకటాలను ప్రదర్శించారు. స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. అనంతరం జనగణమన గీతంతో ముగించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, నరసనపేట ఎమ్మెల్యే రమణమూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో పింఛన్ అందుకొని భర్త చనిపోయిన 5,636 మందికి వితంతువులకు ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం ద్వారా నెలకి 4,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నాము. ఈ పథకం ద్వారా దీపంతో 1996లో మహిళలందరూ కట్టెల పొయ్యి మీద వండుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం 1 కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి దీపం కనెక్షన్ ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరూ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మీ అందరి అభిమానంతో మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీపం 2 పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 6,92,825 మందికి ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించాం. ఇందులో మొదట విడతగా 4,35,037 మందికి 33.34 కోట్ల రూపాయలు, రెండవ విడత కింద 4,08,749 మందికి 36.41 కోట్ల రూపాయలను వారి గ్యాస్ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడమైనది. స్త్రీ శక్తి పథకం ఈ రోజు నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ బస్ మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రమంతటా ప్రయాణించుటకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంస్కార్ పాఠశాలలో శుక్రవారం స్కూల్ యాజమాన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కరస్పాండెంట్ అరుణ, డీన్ ఎస్ఎస్వి విశ్వేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు సుజన జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులు కవాతు చేశారు. విద్యార్థులందరూ కలిసి దేశభక్తి గేయాలకు పలు నృత్యాలు చేయగా పలువురిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అరుణ, డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు, ఫైల మురళీధర్, డాక్టర్ అన్నపు శివప్రసాద్, డాక్టర్ దుంపల హరిప్రసాద్, సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన సర్దార్ గౌతులచ్చన్న జయంతిని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం 10 గంటలకు డే అండ్ నైట్ కూడలి వద్ద గల సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్దార్ గౌతులచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ రోజు నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను పరిశీలించారు. డిఆర్డీఏ, ఐటీడీఏ, బీసీ కార్పొరేషన్, ఐసీడీఎస్, విద్యాశాఖ, ఈపీడీసీ
BPCL, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, మత్స్యశాఖ తదితర ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పైలాన్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సుమారు 4.35 కోట్ల రూపాయల విలువ గల పరికరాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు 1400 మందికి, 2.8 కోట్ల రూపాయల విలువ గల పనిముట్లు 20 గ్రూపులకు, 1.60 కోట్ల రూపాయల విలువ గల డ్రోన్లను పంపిణీ చేశారు. DRDA ద్వారా 19 లక్షల విలువైన వివిధ యూనిట్లను, APMIP ద్వారా లబ్ధిదారులకు 30 లక్షల రూపాయల విలువైన స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలను పంపిణీ చేశారు. మత్స్యశాఖ ద్వారా పలువురు లబ్ధిదారులకు 18 లక్షల రూపాయల గల వలలు, బోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్, SP KV మహేశ్వర్ రెడ్డి, JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, DRO వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, ఇచ్చెర్ల నరసనపేట శాసనసభ్యులు గుండు శంకర్రావు, N ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషమాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రావణ మాసంలోనే 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయం బయట మహిళా భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ వేకోజాము నుంచే ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, 5వ వారం కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని కిరణ్ శర్మ తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆయన తెలిపారు. పెద్దపాడు ఈనాడు కార్యాలయానికి సమీపాన నూతనంగా నిర్మితమైన సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం విద్యార్థి నాయకులు, సహనాయకుల ఎన్నిక జరిగింది. హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు, కల్చరల్, లిటరలీ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ తదితర విభాగాలకు స్కూల్ యాజమాన్యం ఎన్నికలు నిర్వహించారు. ఇందుకు గాను ముందుగానే విద్యార్థులు వారికి కేటాయించిన గుర్తులతో 10వ తరగతి విద్యార్థులు మిగతా విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసి అమూల్యమైన ఓటును వారికి కేటాయించిన గుర్తులపై వేయాలని ప్రచారం చేశారు. ఈ రోజు స్కూల్ ఆవరణలో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. విద్యార్థులు వారి ఓటును సీక్రెట్ బ్యాలెట్లో వేశారు. ఓటింగ్ ప్రక్రియను అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణలు పరిశీలించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ సాయి మాట్లాడుతూ తమ స్కూల్లో ఎన్నికల వ్యవస్థను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు స్వయంగా ఓటింగ్లో పాల్గొని వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనవని విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. To develop the skills in the students, how the election process is going in our country, what is the priority of the vote, and to run the very smooth functioning of our country activities, how the election helps, each and every activity, our social department people excellently had a session with the students. They explained everything about how the voting process is going on. So kids also very actively participating in all activities. So election process is going on well. So I am very happy to say that each and everyone participated in an excellent manner. So our intention of Samskar School is that not only academics, each and every activities what is going on in our school, reflecting our culture as well as how we are implementing the activities and how the students are getting overall development in all aspects. We are taking utmost care for our culture and our activities, how help the student to develop in all aspects. So hopefully I am thankful to each and every parent. Okay, they encourage their kids to come in different attires on the events. So thank you for each and every parent who trusted us, supported us a lot in all activities. Thank you very much. టెక్కలి దరిలో గల ఇజ్జవరం గ్రామంలోని ప్రణవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు NCC సబ్ యూనిట్ మంజూరు చేస్తూ 14 ఆంధ్ర బెటాలియన్ అధికారులు ఉత్తర్వులు జారీ ఇచ్చారని పేడాడ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు తెలిపారు. ప్రణవి డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన NCC పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల డైరెక్టర్ పేడాడ చంద్రశేఖర్ ఆజాద్ సిబ్బందితో కలిసి ఆయన పాల్గొన్నారు. టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, నందిగాం, జలమూరు, నరసనపేట, మెలియాపుట్టి, పాతపట్నం ప్రాంతాలకు చెందిన ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రణవి డిగ్రీ కళాశాలలో మొదటి
మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన మహిళా పురుష విద్యార్థులు ఇందుకు అర్హులవుతారని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 2వ తేదీలోగా ప్రణవి డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందాలని అన్నారు. ఎన్సీసీ పూర్తి చేసిన విద్యార్థులకు మెడిసిన్, ఇంజనీరింగ్, లా, బీఈడీ వంటి ఉన్నత విద్యలతో పాటు అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటుందని తెలిపారు. ఎన్సీసీ సబ్ యూనిట్ మంజూరు చేసిన 14వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ ఎస్ రమణయ్య, బేక్యార్డ్ అడ్మినిస్ట్రేటర్ కె అప్పారావు, ఎన్సీసీ అసోసియేట్ అధికారులు కె రుక్మ గంగాధర్రావు, కె మంజుల తదితరులు పాల్గొన్నారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని కృష్ణాష్టమి వేడుకలు గురువారం ఎంతో వైభవంగా స్కూల్ యాజమాన్యం నిర్వహించారు. ఆగస్టు 16న సెలవు రోజు కావడంతో కృష్ణాష్టమి వేడుకలను సంస్కార్ పాఠశాలలో ముందస్తుగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు రాధాకృష్ణుడు వేషాధారణలో పాఠశాలకు హాజరయ్యారు. విద్యార్థులు సందడిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణుడి వేషాధారణలో చక్కగా అలరించారు. ఆధ్యాత్మిక పాటలకు చిన్నారులు చక్కగా నృత్యాలు చేసి అందరినీ అలరించారు. స్కూల్ ఆవరణ అంతా పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో చివరిగా పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఉట్టికొట్టి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులలో మన పండగ, సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ డి అరుణ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. Today we have gathered at Samskar International School to celebrate the Sri Krishnashtami, which is a sacred festival for the Hindus. Krishnashtami is not only a festival, it teaches like a life story of dharma to everyone. Moreover, the most important thing, Krishna teaches like love, justice, wisdom, and the most important, the triumph of the good over the evil. So today if you see here, our students, they are in Radha as well as the Krishna attires. So we provide this space to all the students to develop their skills as well as to communication as well as the socialism with the remaining the rest of the students. And once again, I wish a happy Krishnashtami to each and everyone. Thank you. మహనీయుల త్యాగఫలమే భారతదేశమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మండలం కిష్టపేట, శ్రీకాకుళం స్థానిక మున్సిపల్ కార్యాలయం మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం, శ్రీకాకుళం వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా స్వేచ్ఛగా ఎగురుతుందని, దేశ పౌరునిగా నియోజకవర్గ శాసనసభ్యులుగా ఆనందంగా ఉందని అన్నారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కష్ట ఫలితమే భారతదేశమని, శ్రీకాకుళం జిల్లా ఏర్పడటంతో నగర సమరయోధుల త్యాగాలతో ఈ రోజు అంగరంగ వైభవంగా వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. అందరికీ మంచి రోజులు వస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని అన్నారు. జిల్లా అభివృద్ధిలో శ్రీకాకుళం మున్సిపల్ శాఖ అధికారులు ముఖ్యంగా సుందర నగరంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టనివని అన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టపేట అధికారులు, విద్యార్థులు, మండల అధ్యక్ష బృందం, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్, నగరాధ్యక్ష బృందం, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివాని గ్రూప్ ఆఫ్ కాలేజీల సముదాయంలో ఈ రోజు ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యా సంస్థల ప్రాంగణాన్ని ట్రై కలర్లతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా యాజమాన్య సభ్యులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, డాక్టర్ సనపల శ్రీనివాసరావు, జామి హరీష్లు హాజరయ్యారు. ముందుగా ప్రెసిడెంట్ విఎంఎం సాయినాథ్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. తదనంతరం అందరూ జాతీయ పతాకానికి గౌరవవందనం చేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరొక అతిథి కరస్పాండెంట్ డాక్టర్ సనపల శ్రీనివాసరావు
శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు అమరవీరులు చేసిన త్యాగాల వలన మనకు స్వాతంత్ర్యం వచ్చిందని స్వేచ్ఛ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 4వ దేశంగా అవతరించిందని, ముఖ్యంగా విద్యార్థి యువత వారి విభాగాల్లో నైపుణ్యం పెంపొందించుకొని వారి ప్రతిభ ద్వారా దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాలని, దేశ సమైక్యత సమగ్రతను చాటి చెప్పాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రాజ్ కిరణ్, డిప్లొమా ప్రిన్సిపల్ ఎస్విఎన్ సునీల్ కుమార్, వివిధ విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది, పీడీటీ బాలాజీ పాల్గొన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రముఖ సామాజికవేత్త సోర శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న క్రిస్టల్ ప్యాలెస్ భవనం ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరాయి పాలకుల నుంచి భారతదేశాన్ని విముక్తి కలిగించేందుకు మహనీయులు చేసిన పోరాటాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి దేశభక్తితో మెలగాలని సూచించారు. తోటి వారికి సాయపడడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు లేని దేశం పొందాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర ఉద్యమం చేసిన మహనీయులను స్మరించుకుంటూ భావితరాలకు స్వాతంత్ర ఫలాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 31వ డివిజన్ పరిధి సచివాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్, రాష్ట్ర జంగమ సాధికార కమిటీ డైరెక్టర్ విభూది సూరిబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా విభూది సూరిబాబు మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డివిజన్ లో జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. త్యాగమూర్తుల త్యాగ ఫలాలే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలని వివరించారు. స్వాతంత్ర సమరయోధులను మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంగన్వాడీ చిన్నారులు, దేశ నాయకులు గాంధీ, నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, లక్ష్మీబాయి వేషాధారణలో చక్కగా అలరించారు. చిన్నారులను సూరిబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సతీష్ బాబా, ఎస్ శ్రీనివాసరావు, సచివాలయం అడ్మిన్ సిబ్బంది నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ శానిటేషన్ వర్కర్స్ కు కనీస వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఏపీ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఏపీ పాఠశాల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం పొందూరులో నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ శానిటేషన్ కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్లౌజులు, మాస్కులు ఇవ్వాలని, సరిపడా పనిముట్లు అందించాలని కోరారు. శానిటేషన్ కార్మికులకు నెలవారీ జీతాలు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హై స్కూలులో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా శానిటేషన్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ పొందూరు మండల అధ్యక్షులు ఎన్ పద్మ, ప్రధాన కార్యదర్శి కె పార్వతి, కమిటీ సభ్యులు బి రాజు, ఆర్ కోటమ్మ, ఎల్ లక్ష్మి, వై వైష్ణవి, వై కృష్ణవేణి, ఎం పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బూర్జా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో బ్రాంచ్ మేనేజర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ మన పూర్వీకులు ఎంతో శ్రమించి ప్రాణత్యాగం చేసి స్వాతంత్రం తెచ్చారని, ఆ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మిఠాయిలను పంచారు. ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్లిపోయిన కిషోర్, ఫీల్డ్ ఆఫీసర్ సతీష్, క్యాషియర్ శివాజీ, స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మనోజ్ కుమార్ మహాపాత్రో, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్ల అమ్మన్నమ్మ మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని తూర్పు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మక్కా సాయిబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజా మండలం కంచరాం గ్రామంలోని అమ్మన్నమ్మ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెడ్డాపు అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ కలిశెట్టి తవిటినాయుడు, ఉపాధ్యాయ సంఘం నాయకులు మజ్జి మదన్ మోహన్, అధ్యాపకులు బూడి గోపినాయుడు, పిల్లా తిరుపతి నాయుడు, ఎజ్జిపురపు సురేష్ నాయుడు, పిల్లా రామకృష్ణ తదితరులు ఉన్నారు. నగరంలోని 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీ సచివాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు అట్టడుగున ఉన్న పేదలకు సైతం
ఈ సంక్షేమ పథకాలు అందించడమే నిజమైన స్వాతంత్రమని చెప్పారు. ఆనాడు స్వాతంత్ర సమరయోధులు ఏ ఆశయంతో పోరాటం సాగించారో ఆ స్ఫూర్తిని నేడు చాటి చెప్పాలని అన్నారు. భారతదేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ఎందరో మహనీయులు వారి ప్రాణాలు సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది సౌజన్య, రఘునాథ్, మురళి, లక్ష్మీ ప్రసన్న, త్రివేణి, డివిజన్ టీడీపీ నాయకులు సిరిపురం హరి, అంగన్వాడీ టీచర్లు రవణమ్మ, శ్యామల, పిల్లలు పాల్గొన్నారు. లవంగాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతిపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కూడా కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ లవంగాల్లోనే. యుజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. లవంగాలలోనే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరిసిన్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోనే కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యాకస్ మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ 8/8/25ను రక్షిస్తుంది. సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది కూడా. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.